పరిష్కార మార్గం ఎత్తుతో ఒక నిమిషం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం ఎత్తుకుతాం. ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు లేను, అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత మెప్పు పొందేలా చేయాలనుకుంటాను. అందుకని అదొక్కటి మీరు అర్థం చేసుకోండి. పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక 2-3 కొన్ని అంశాలు లేవనెత్తారు. అంటే గ్రావెల్ రోడ్స్, ఫీల్డ్ రోడ్స్, సీసీ డ్రైన్లు, ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి, శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు. పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తా ఉన్నాను. అలాగే ఓర్వకల్ నుండి ఉప్పలపాడు వరకు వయా గొట్టపాడు కొంతాలపాడు వరకు 6.2 కిలోమీటర్లు 2,26,00,000 రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాణ్యం శాసనసభ్యులు కోరారు. దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం. అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. అలాగే ఇంకొకటి గౌరవం గారు చరిత్ర గారు అడిగింది, NH7 నేషనల్ హైవే 7 నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు 5.63 కిలోమీటర్ 2,30,00,000తోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం. వెంటనే అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తా ఉన్నాను. గ్రావెల్ రోడ్లు, ఫీల్డ్ రోడ్లు, సీసీ డ్రైన్స్, స్కూళ్ళ కాంపౌండ్ వాల్స్, శ్మశానాల కాంపౌండ్ వాల్స్ కూడా ఇవి వెంటనే ముందుకు తీసుకెళ్ళిన అధికారులను ఆదేశిస్తున్నాను. అలాగే ఉపాధి హామీ పథకం ఒక మేజర్గా ఇది ఏంటంటే, ఉపాధి హామీ వేతనదారులకి మనకి రంజాన్ మాసం వస్తూ ఉంది, చాలామంది పెండింగ్ బకాయిలు ఉండిపోయినాయి. అంటే అది ఫిబ్రవరి 8వ తారీఖు దాకా సమయం ఉంది. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. దాంట్లో ఖచ్చితంగా నాకున్న సమాచారం ప్రకారం 2 రోజుల్లో ఆ డబ్బులు జమ అయ్యేలాగా దాన్ని కృషి చేస్తాను మనస్ఫూర్తిగా. అంటే మీరు పండుగలు బాగా జరుపుకోవాలి, మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో కూడా నేను మాట్లాడి మీకు తెలియజేస్తాను. చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు అందరూ నాకు. కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నుంచి, మన బీజేపీ నుంచి, మన జనసేన నుంచి కూడా వచ్చారు. అలాగే రాయలసీమ మన సైఫ్ హసీనా బేగం గారు మీరు ఇచ్చారమ్మా. ఇది మీది నేను పరిశీలించాను. ఇది నేను ఖచ్చితంగా మీకు దీని మీద మీరు ఇచ్చిన ఈ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకుంటాను. మీరు ఇబ్బంది పడకండి. మీ కష్టాన్ని, మీ ఇబ్బందిని అర్థం చేసుకున్నాం. నాకు అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. నేను చాలామందికి ఏముంటుందంటే భావన, నేను హిందూ ధర్మం గురించి మాట్లాడగానే మిగతా మతాలని అనేస్తాను అనుకుంటాను. నేను అట్లా అన్నాను. నేను అనేది ఏంటంటే, మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవించాలని కోరుకుంటాను తప్ప, అంటే మీరు పెద్ద మనసుతోటి హసీనా బేగం గారు మీరు రాసింది నాకు చాలా బాగా నచ్చింది. మీరు నన్ను నమ్మారు చూసారా. నేను కులాలకి మతాలకి అతీతం అని. నేను కులాల్లో ఉన్న అసమానతలు, మతంలో సమానతలు కోరుకునేవాడిదే తప్ప అసమానతలు ఉండకూడదు, కులాల్లో మా మత ధర్మాల్లో సమానత ఉండాలని కోరుకునేవాడిని తప్ప ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదని మనస్ఫూర్తిగా ఆకాంక్షించేవాడిని. నా ఆరోగ్యం జాగ్రత్తలు మీరు అంటే మీరుండగా నాకు భయం ఏంటి చెప్పు. నా లోపల ఏదన్నా బాగలేదంటే ఒక అరుపు అరిస్తే మీరు ఆ జబ్బు కూడా పోద్ది.